దయాగాడి దండయాత్ర ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అక్కడ గాజాలో జరిగేది కూడా అలాంటి దండయాత్రే. ఒక్కడు మీద పడిపోయి అవతలి వాడిని నాశనం చేసినంత పని జరుగుతోంది. ఇజ్రాయెల్ జరుపుతున్న ఈ దండయాత్రకి ముగింపు ఎప్పుడు? రెండు దేశాల మధ్య సయోధ్య కుదరబోతోందా? యుద్ధం ఆపి శాంతి వైపు నడవబోతున్నారా? మరి ఇలాంటి సమయంలో ఉత్తర గాజాను ఖాళీ చేయాలని నెతన్యాహు హుకుం జారీ చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? ట్రంప్ సంధి వైపు వెళ్లాలని చెప్తున్నా ఇప్పటికీ రెండు వర్గాలు వినిపించుకోవడం, సంధి కోసం షరతులు పెడుతూ ఉండడం టోటల్ గా గాజా వార్కి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందా అన్న సందేహంలోకి నెట్టేస్తోంది. ఇంతకీ గాజాలో ఏం జరుగుతోంది? గాజాపై ఇజ్రాయెల్ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. 2.5 ఏళ్లుగా ఎడతెగని యుద్ధం జరుగుతోంది. లేటెస్ట్ దాడుల్లో హమాస్ కో ఫౌండర్, సైనిక విభాగ కీలక నేత అయిన మహ్మద్ ఇస్సా అల్ ఇస్సాను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాలోని సబ్రా ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో అతడు మరణించినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడికి మాస్టర్ మైండ్ ముహమ్మదే. అతడే ప్రణాళిక రచించి అమలు చేసినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. టెల్ అవీవ్ పై హమాస్ చేసిన మరిన్ని దాడుల్లో కూడా ఇస్సా హస్తం ఉన్నట్లు చెబుతోంది ఐడిఎఫ్. ఇప్పుడు జరిగిన దాడుల్లో దెబ్బతిన్న గాజాలోని హమాస్ సంస్థాగత వ్యవస్థలను పునరుద్ధరించడానికి అతడు పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. 2023 అక్టోబర్ 7న ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 70,000 మందికి పైగా గాజావాసులు మరణించారు. వీరిలో 18,000 మంది చిన్నారులున్నారు. అయితే అనధికారిక లెక్కల ప్రకారం గాజా డెత్ టోల్ 1,00,000 పైనే ఉంది. అంతేకాదు 1,600 మంది హమాస్ ఉగ్రవాదులు చనిపోగా వారిలో ఆ ఉగ్ర సంస్థకు చెందిన టాప్ కమాండర్లందరూ ఉన్నారు. 200 మందికి పైగా హమాస్ టెర్రరిస్టులను బందీలుగా పట్టుకుంది ఇజ్రాయెల్. వారిలో కొందరిచ్చే ఇన్ఫర్మేషన్ తో పలు ఆపరేషన్లు కొనసాగించింది. ఇక గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని వేగంగా ముగించి సంధి కుదుర్చుకోవాలని ఇజ్రాయెల్ హమాస్లకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఒప్పందం చేసుకోండి, బందీలను వెనక్కి తీసుకురండి అని కామెంట్ చేస్తున్నారు. వచ్చే వారంలోపు రెండు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని అంటున్నారు ట్రంప్. ఇక అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును సమర్థిస్తూ మరోసారి ట్రంప్ పోస్టు పెట్టారు. నెతన్యాహుపై ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ వేధింపులు గతంలో తనపైన జరిగాయని అన్నారు. హమాస్తో ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియలో ఆయన ఉన్నారని, బందీలను వెనక్కి తీసుకురావాలని చూస్తున్నారు అంటూ ట్రంప్ మాట్లాడారు. ఆయన రోజంతా కోర్టులోనే ఉంటే ఈ సంప్రదింపులు ఎలా సాధ్యమవుతుందన్నారు ట్రంప్. నెతన్యాహుపై కేసులను రద్దు చేయాలని గత వారం కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఉత్తర గాజాను ఖాళీ చేసి దక్షిణ గాజాలోని మువాసీ ప్రాంతానికి తరలి వెళ్లాలని పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. మరోవైపు అమెరికా వెళ్లారు ఇజ్రాయెల్ స్ట్రాటజిక్ అఫైర్స్ మినిస్టర్ రాన్ డర్మర్. ఇరాన్తో పాటు గాజా విషయంపైన వైట్ హౌస్ లో జరిగే కీలక మీటింగ్ కు ఆయన హాజరవుతున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బందీల విషయంలో నెగోషియేషన్స్ చేస్తామని హింట్ ఇచ్చారు. ప్రయారిటీ బేస్ గా హమాస్ తో మాట్లాడే విషయంపై ఆయన హింట్ ఇవ్వడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం కనిపిస్తోంది. ఇంకా 50 మంది బందీలు హమాస్ దగ్గరున్నారు. వారిలో ఎంతమంది బతికి ఉన్నారు, ఎంతమంది చనిపోయారు అన్నది క్లారిటీ లేదు. కేవలం 20 మందే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వారిని టాప్ ప్రయారిటీగా బయటకు తీసుకొచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు ట్రంప్ 60 రోజుల సీజ్ ఫైర్ ప్రపోజల్ తో వచ్చారు. ఇజ్రాయెల్ దగ్గరున్న పాలస్తీనా బందీలు, అటు హమాస్ దగ్గరున్న ఇజ్రాయెల్ బందీలను వదిలిపెట్టేందుకు ప్రతిపాదిస్తున్నారు. అయితే హమాస్ మాత్రం బందీలను వదిలేస్తాం గాని అదే సమయంలో యుద్ధాన్ని ఆపేయాలని డిమాండ్ చేస్తోంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. హమాస్ సంస్థ పూర్తిగా ఆయుధాలను వదిలేస్తే గాని యుద్ధం ఆగదని చెబుతోంది. కానీ అదయ్యే పని కాదంటోంది హమాస్. ఇక గాజాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ మిలిటరీ గ్రౌండ్ ఆపరేషన్స్ ను మరింత తీవ్రతరం చేసింది. ఉత్తర గాజాను పూర్తిగా ఖాళీ చేయాలంటోంది ఇజ్రాయెల్. అయితే ఐడిఎఫ్ తమ ఆపరేషన్స్ ను ఆపి ఇజ్రాయెల్ వైపు వెళ్లిపోతేనే తాము సీజ్ ఫైర్ ఒప్పందంపై మాట్లాడతామంటోంది హమాస్.